ఎగ్జాంపుల్ ఒక డెంటల్ వెబ్సైట్ తీసుకుందాం. ఒక డెంటల్ వెబ్సైట్ చేశాడంటే వాడు ఏం చేస్తాడు, 100 మందికి అదే టెంప్లెట్ ఇస్తా ఉంటాడు. బేసిక్ ఇప్పుడు మార్కెట్ లో చూస్తే 5000 వెబ్సైట్ అని స్టార్ట్ చేస్తారు. అసలు హోస్టింగ్ డొమైన్ 5000 అనేది ఉంటది. అసలు ఈ 5000 వెబ్సైట్ చేయడం ఏంటి, అసలు 5000 వెబ్సైట్ అనేది వస్తుందా? బేసిక్ గా ఇప్పుడు చాలా మందికి 5000 వెబ్సైట్స్ అని చెప్పి టెంప్ట్ చేస్తా ఉంటాయి, కొన్ని యాడ్స్ వస్తా ఉంటాయి. సో బేసిక్ గా అది స్టార్ట్ చేసిన తర్వాత ఏమైతుందంటే దానికి సెక్యూరిటీ ఉండదు. ఓకే, హోస్టింగ్ అనేది స్ట్రాంగ్ హోస్టింగ్ ఉండదు. లైక్ ఇప్పుడు మనము 5000 వెబ్సైట్ చేసే వాళ్ళు ఏంటంటే ఫ్రీ సర్వర్స్ కొన్ని యూజ్ చేస్తా ఉంటారు. దానివల్ల డేటా సెక్యూరిటీ కూడా ఉండదు. అంటే లైక్ స్క్రాపర్స్ వస్తా ఉంటారు. స్క్రాపర్స్ అటాక్ చేసినప్పుడు దానిలో ఉన్న కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా, క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా లాస్ అయిపోతా ఉంటది అన్నట్టు. అంటే 5000 వెబ్సైట్లు ఇవన్నీ చూడరు. జనరల్ గా 5000 వెబ్సైట్స్ ఎలా చేస్తారంటే, ఎగ్జాంపుల్ ఒక డెంటల్ వెబ్సైట్ తీసుకుందాం. ఒక డెంటల్ వెబ్సైట్ చేశాడంటే వాడు ఏం చేస్తాడు, 100 మందికి అదే టెంప్లెట్ ఇస్తా ఉంటాడు అన్నట్టు. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు దాంట్లో ఫోన్ నెంబర్ చేంజ్ చేస్తారు, ఈమెయిల్ అడ్రస్ చేంజ్ చేస్తారు, లోగో కలర్ చేంజ్ చేసి ఇస్తారు అన్నట్టు. సో దీని వల్ల ఏమైతుంది, వెబ్సైట్ డెవలపర్ కి కాస్ట్ ఏమి ఉండదు, ఇంకా జీరో కాస్టే ఉంటది. అంటే లైక్ 1 day లో మొత్తం కంప్లీట్ చేసేస్తారు. బట్ క్లయింట్ లాసెస్ ఎలా ఉంటాయి అంటే, క్లయింట్ కి ఇప్పుడు కొన్ని డేస్ తర్వాత ఏమైతే అంటే తను వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు యాక్సిడెంటల్ గా వెబ్సైట్ కనిపించినప్పుడు డిసప్పాయింట్ అవుతాడు. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ డేటా కరెక్ట్ సెక్యూరిటీ ఉండదండి. లైక్ దాంట్లో ఏమైనా పేమెంట్ గేట్ వేస్ ఉన్నా వాళ్ళు ఫ్రీ సర్వర్స్ యూజ్ చేస్తారు. అదొకటి సెకండ్ ప్రాబ్లం. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఈ దీనిలో వాడే టెంప్లెట్స్ వాడినా కొంతమంది ఏం చేస్తారంటే JS కోడ్స్ ఉంటాయి దీంట్లో, అవి 5 years బ్యాక్ 10 years బ్యాక్ ఉంటాయి అన్నట్టు. అంటే ఈజీగా అటాకర్స్ ఆ వెబ్సైట్ ని హ్యాక్ చేసుకోవచ్చు. సెక్యూరిటీ అనేది అస్సలు ఉండదు, మొత్తానికే ఉండదు.